ఉన్నాడు అతను అక్కడ చెప్పడం. దాంతో అప్పుడు తెలంగాణ హైదరాబాద్ లో అప్పటి నుంచినే కదా కాంగ్రెస్ కి భారీ దెబ్బ. కాంగ్రెస్ కి ఏలు పెట్టి లెక్కేసుకోవాల్సిన జనం వచ్చాయి, సీట్లు వచ్చినాయి హైదరాబాద్ లో. ఈవెన్ వాళ్ళకి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటూ ఉండటం అన్నటువంటిది 23 దాకా కూడా కొనసాగింది. కాబట్టి వాళ్ళు అట్లాగా ఉండిపోయారు. కానీ 24 పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుంచి సీన్ మారింది. అందుకని మీకు 23లో కూడా 39 వచ్చినాయి కదా టోటల్ గా. అందులో 25 దాకా హైదరాబాదే కదా, 29 30 హైదరాబాద్ రంగారెడ్డి మెదక్లోనే కొట్టారు. మిగతా బయట అంత తక్కువ కదా, అది తక్కువ. ఆ తర్వాత ఏమైందంటే పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వచ్చి తెలుగుదేశం బీజేపీ మళ్ళీ ఎప్పుడైతే కలిసి జనసేన ఒక్కసారిగా తెలుగుదేశం ఓటర్ అక్కడ అప్పటిదాకా ప్రేమ అనేది లేదు బీఆర్ఎస్ మీద, ఒక రకమైన భయం. రెండో పక్కన మనల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు కదా, ఎందుకు వచ్చిన గొడవ, కాంగ్రెస్ తో మనకు వద్దులే అనేటటువంటి రూట్ లో చేశారు వాళ్ళు. ఈవెన్ 19లో 18లో కాంగ్రెస్ తోనే కదా పొత్తు పెట్టుకుంది, అప్పుడు కూడా వేయలేదు వీళ్ళు కాంగ్రెస్ కి. 23కి వచ్చేటప్పుడు కూడా బీఆర్ఎస్ కి వేశారు. ఆ బీఆర్ఎస్ ఓటర్ షిఫ్ట్ అయ్యాడు మొన్న ఇటు పక్కకి, టీడీపీ ఓటర్. బీఆర్ఎస్ కేసిన టీడీపీ ఓటర్ షిఫ్ట్ అయ్యాడు మన జూబ్లీహిల్స్ ఎలక్షన్. అయితే ఆ రోజున బీఆర్ఎస్ కి ఓటేసిన వైసీపీ ఓటరు